చేస్తుందయ్యారంటే పునరుత్థానపు శక్తి క్రీస్తు పోలికలోనికి మనల్ని మారుస్తుంది. అది నీవు ఈ రోజు పునరుత్థానపు శక్తిని పొందుకున్నావు కదా. పునరుత్థానపు శక్తి ఆ రోజు ఈస్టర్ రోజు మనం చక్కగా పాటలు పాడుకున్నాం, చక్కని వర్తమానాన్ని విన్నాం. ఈ పునరుత్థానపు శక్తి ఏమి చేస్తున్నాయంటే యేసు క్రీస్తు వారి యొక్క పోలికలోనికి మనలను తీసుకొని వచ్చింది. ఆత్మచేత ఆ పోలికగానే మనం మార్చబడుతూ ఉన్నాం. ఈ రోజు ఆ యొక్క పునరుత్థానపు శక్తి అనుభవిస్తున్న వారమైతే మనం క్రీస్తు పోలికలోనికి ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడాలి. క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడాలి. ఆయన ఎలాగైతే క్షమించాడో మనం అలా క్షమించాలి. ఆయన ఎలాగైతే ఓర్చుకున్నాడో మనము ఓర్చుకోవాలి. ఆయన ఎలా సహించాడో, ఎలా భరించాడో, ఎలాగైతే అవమానాలు పొందాడో మనము కూడా అలా అవమానములు పొందాలి. ఆయన తన ప్రజల కొరకు బ్రతికినట్లుగానే నీవు నేను కూడా ఆయన మనకు అప్పగించిన పని విషయమై మనం ఆయన కొరకు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు పునరుద్ధానపు శక్తిని పొందుకున్నావా? పొందుకుంటే క్షమాపణ